ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 6వ అధ్యాయము. విరాట్ పురుషుని ఆవిర్భావము. మైత్రేయ ఋషి పలికెను. సర్వసమర్థుడైన భగవంతుడు మహత్తత్వాది శక్తులు సంఘటితముగా లేనందువలన విశ్వరచనా కార్యమును చేయజాలకపోయినవని గ్రహించెను. అంతటా ప్రభువు కాలశక్తిని స్వీకరించి మహాత్తత్వము, అహంకారము, పంచభూతములు, పంచతన్మాత్రలు, మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అను 23 తత్వముల సముదాయమునందు ఒకేసారి ప్రవేశించెను. ఈ విధముగా భగవంతుడు 23 తత్వములలో ప్రవేశించి తన క్రియాశక్తి ద్వారా వాటిని అన్నింటినీ సమ్మిళితమునర్చెను. పిమ్మట జీవుల అదృష్టమును జాగృతమునర్చెను. అనగా నిద్రాణావస్థలోనున్న జీవుల కర్మలను మేల్కొలిపెను. భగవంతుడు ఈ విధముగా అదృష్టమును అనగా జీవుల కర్మలను కార్యోన్ముఖమునర్చినప్పుడు ఆ 23 తత్వములు భగవంతుని ప్రేరణచే తమ అంశల ద్వారా అధిపురుషుని అనగా విరాట్ పురుషుని ఆవిర్భవింపజేసెను. అనగా బ్రహ్మను ఆవిర్భవింపజేసెను. భగవంతుడు తన అంశలతో ఆ విరాట్ శరీరమునందు ప్రవేశించెను. అప్పుడు విశ్వరచన చేయునట్టి మహత్తత్వాదుల సముదాయము ఒకదానితో మరియొకటి కలిసిపోయి క్షోభకు గురి అయి పరిణామమునొందెను. ఈ తత్వముల పరిణామరూపమే విరాట్ పురుషుడు. ఇందులో చరాచర జగత్తు విరాజిల్లును. ఆ హిరణ్మయ పురుషుడు సకల జీవులతో సహా 1000 సంవత్సరములు జలములలో అండాకారములోనున్న ఆశ్రయమునందు నివసించెను. ఆ విరాట్ రూపము విశ్వసృష్టి చేయు తత్వముల గర్భము అనగా కార్యము. అది జ్ఞాన, క్రియ, ఆత్మశక్తులచే సంపన్నమైనది. ఈ శక్తుల ద్వారా ఆ విరాట్ రూపము స్వయముగా తనను క్రమేణా 1 అనగా హృదయము, 10 అనగా పంచప్రాణములు, పంచ ఉపప్రాణములు, 3 అనగా ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆది భౌతిక రూపములుగా విభజించుకొనెను. ఈ విరాట్ పురుషుడే మొదటి జీవుడు అగుట వలన సమస్త జీవులకు ఆత్మ, జీవరూపుడగుట వలన పరమాత్మ యొక్క అంశ, మొదట అభివ్యక్తుడగుట వలన భగవంతుని యొక్క మొదటి అవతారము. భూత సముదాయము అంతయును ఈ విరాట్ పురుషుని యందే విరాజిల్లుచున్నది. ఈ విరాట్ రూపము అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము అను 3 విధములగు రూపములతోనూ 10 విధములైన ప్రాణములతోనూ 1 హృదయముతోనూ విలసిల్లుచున్నది. విశ్వరచన చేయునట్టి మహత్తత్వాదులకు అధిపతి అయిన భగవానుడు వాటి ప్రార్థనలను స్మరించుకొనుచు వాటి వృత్తులను జాగృతమునర్చుటకై చేతనారూపమైన తన తేజస్సు ద్వారా ఆ విరాట్ పురుషుని మేల్కొల్పెను. ఆ విరాట్ పురుషుడు జాగృతము కాగానే దేవతల కొరకు ఏర్పరిచిన స్థానములను గూర్చి తెలిపిదను వినుము. మొట్టమొదట విరాట్ పురుషుని ముఖము అనగా నోరు ప్రకటమయ్యెను. అందు లోకపాలుడైన అగ్ని తన అంశయైన వాగీంద్రియముతో సహా ప్రవేశించెను. దాని ద్వారా జీవుడు సంభాషించెను. పిదప ఆ విరాట్ పురుషుని యొక్క తాలువు అనగా దౌడలు ఉత్పన్నమాయెను. దానియందు లోకపాలకుడగు వరుణుడు తన అంశయైన రసేంద్రియము అనగా నాలుకతో సహా ప్రవేశించెను. దాని వలన జీవుడు రసమును అనగా రుచిని గ్రహించును. అనంతరము ఆ విరాట్ పురుషుని యొక్క నాసిక 2 నాసాపుటములతో అనగా ముక్కురంధ్రములతో ప్రకటము అయ్యెను. అందు అశ్వినీ దేవతలు తమ అంశయైన ఘ్రాణేంద్రియముతో సహా ప్రవేశించిరి. దాని వలన జీవుడు వాసనలను గ్రహించును. తదుపరి ఆ విరాట్ పురుషుని యొక్క దేహమునందు కన్నులు ప్రకటములయ్యెను. వాటి యందు లోకపాలుడైన సూర్యుడు తన అంశలైన నేత్రేంద్రియములతో సహా ప్రవేశించెను. ఈ నేత్రేంద్రియముల ద్వారా జీవునకు రూపములు బోధపడును. అంతటా ఆ విరాట్ పురుషుని చర్మము ఉత్పన్నమాయెను. దాని యందు వాయువు తన అంశయైన త్వగింద్రియముతో ప్రవేశించెను. ఆ త్వగింద్రియము ద్వారా జీవుడు స్పర్శను అనుభవించును. అనంతరము ఆ విరాట్ పురుషుని కర్ణరంధ్రములు ప్రకటములయ్యెను. వాటి యందు దిక్కులు తమ అంశలైన శ్రవణేంద్రియ సహితములై ప్రవేశించెను. వాటి ద్వారా జీవునకు శబ్దజ్ఞానము కలుగును. పిదప ఆ విరాట్ పురుషుని శరీరమునందు
త్వక్కు అనగా పై చర్మము ఉత్పన్నమయ్యెను. దానియందు ఓషధులు తమ అంశలైన రోమములతో సహా ప్రవేశించెను. ఈ రోమముల వలన జీవుడు దురద మొదలగు వానిని అనుభవించును. పిమ్మట ఆ విరాట్ పురుషుని శరీరమునందు లింగము ఉత్పన్నమయ్యెను. దానిని ఆశ్రయించి ప్రజాపతి తన అంశయైన వీర్యముతో సహా ప్రవేశించెను. దాని వలన జీవుడు ఆనందమును అనుభవించును. తదుపరి ఆ విరాట్ పురుషుని యొక్క శరీరమునందు గుదము ఉత్పన్నమయ్యెను. దానియందు లోకపాలుడైన మిత్రుడు తన అంశయైన పాయువు అను ఇంద్రియముతో సహా ప్రవేశించెను. దాని వలన జీవుడు మలత్యాగము చేయును. అంతటా ఆ విరాట్ పురుషునకు హస్తములు ఏర్పడెను. వాటి యందు ఇంద్రుడు తన అంశయైన గ్రహణత్యాగరూపమైన శక్తి సహితముగా ప్రవేశించెను. ఆ శక్తి వలన జీవుడు తన జీవికను అనగా వృత్తిని నడుపుకొనును. పిదప ఆ విరాట్ పురుషునకు పాదములు ఏర్పడెను. వాటి యందు లోకేశుడైన విష్ణువు తన గమన శక్తి సమేతముగా ప్రవేశించెను. ఆ శక్తి ద్వారా జీవుడు తన గమ్యస్థానమునకు చేరుకొనును. తదుపరి ఆ విరాట్ పురుషునకు బుద్ధి ఏర్పడెను. అంతటా వాక్పతి అయిన బ్రహ్మదేవుడు తన అంశయైన బుద్ధిశక్తితో గూడి అందు ప్రవేశించెను. ఈ బుద్ధిశక్తి ద్వారా జీవుడు తెలుసుకొనవలసిన విషయములను గ్రహించును. అనంతరము ఆ విరాట్ పురుషుని యందు హృదయము ప్రకటమయ్యెను. చంద్రుడు తన అంశయైన మనస్సుతో సహా అందు ప్రవేశించెను. ఈ మనశ్శక్తి ద్వారా జీవుడు సంకల్ప వికల్ప రూపములైన వికారములను పొందును. పిమ్మట ఆ విరాట్ పురుషునిలో అహంకారము ఉత్పన్నమాయెను. తదభిమాన దేవత అయిన రుద్రుడు క్రియాశక్తి సహితముగా అందు ప్రవేశించెను. ఆ క్రియాశక్తి ద్వారా జీవుడు తన కర్తవ్యమును స్వీకరించును. తరువాత ఆ విరాట్ పురుషుని యందు చిత్తము ప్రకటమయ్యెను. అందు చిత్తశక్తితో గూడి మహత్తత్వము అనగా బ్రహ్మ నెలకొనెను. ఈ చిత్తశక్తి ద్వారా జీవుడు విజ్ఞానమును అనగా చైతన్యమును పొందును. ఆ విరాట్ పురుషుని శిరస్సు నుండి స్వర్గలోకము, పాదముల నుండి పృథివీ, నాభి నుండి అంతరిక్షము ఏర్పడెను. అందు క్రమముగా సత్వరజస్తమో గుణముల పరిణామరూపములైన దేవతలు, మనుష్యులు, భూతప్రేతాదులు కనపట్టుచున్నారు. వీరిలో దేవతలు సత్వగుణము యొక్క ఆధిక్యము వలన స్వర్గలోకమునందును, మనుష్యులు మరియు వారికి ఉపయోగపడునట్టి గోవులు మొదలగు జీవులు రజోగుణాతిశయముచే రాజస కర్మల భోగానుభవములకు అనుగుణమైన భూతలమునందు నివసింతురు. తమోగుణము అధికముగా గల భూతప్రేతాదులు రుద్రునకు పార్షదులుగా మసలుకొనుచు భగవంతునకు నాభిస్థానమైన అనగా భూమి ఆకాశములకు మధ్య గల అంతరిక్షమునందు వసింతురు. విదురా, విరాట్ పురుషుని ముఖము నుండి వేదములు, బ్రాహ్మణులు వెలువడిరి. ముఖము నుండి ఆవిర్భవించుట వలన చతుర్వర్ణముల వారిలో భూసురులు శ్రేష్ఠులు. వారిది గురుస్థానము. విరాట్ పురుషుని బాహువుల నుండి క్షత్రియులు ఉద్భవించిరి. వారు క్షత్రధర్మమును అనగా పరిపాలనారూప ధర్మమును వహించిరి. భగవంతుని అంశ అగుట వలన వారు బాహుపరాక్రమోపేతులై చోరులు మొదలగు వారి ఉపద్రవముల నుండి ఇతర వర్ణముల వారికి రక్షణ కల్పింతురు. భగవంతుని ఊరువుల నుండి ఉద్భవించిన వారు వైశ్యులు. వారు కృషి, వాణిజ్య, గోరక్షణ వృత్తులను అవలంబించి జనుల జీవన నిర్వహణములకు తోడ్పడుదురు. భగవంతుని పాదముల నుండి శూద్రులు ఉత్పన్నులైరి. అన్ని వర్ణముల వారి ధర్మములు సిద్ధించుటకై వారు సేవా వృత్తిని అవలంబించిరి. వారి వృత్తుల వలన శ్రీహరి మిగుల శీఘ్రముగా ప్రసన్నుడగును. అన్ని వర్ణముల వారికిని ఆయా వృత్తి ధర్మములు సహజముగానే నిర్దేశింపబడినవి. వారు తమ చిత్తశుద్ధి కొరకై సకల లోకములకును గురువైన పరమేశ్వరుని వారి వారి సహజ ధర్మముల ద్వారా భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. విదురా, భగవంతుడు కాల, కర్మ, స్వభావ శక్తియుక్తుడు. ఆ ప్రభువు యొక్క యోగమాయా స్వభావమును ఈ విరాట్ పురుషుని రూపము ప్రకటించుచున్నది. ఈ స్వరూపమును సాకల్యముగా వర్ణించుటకు ఎవ్వరును సాహసింపరు. విదురా, భగవంతుని మహిమను వర్ణించుట అసాధ్యమే అయినప్పటికీ గురువుల వలన విన్నంతవరకు, అందులోనూ నా బుద్ధికి అందినంతవరకు శ్రీహరి యొక్క యశోవైభవములను వర్ణింతును. శ్రీహరికి సంబంధించని ఇతరమైన చర్చలతో కలుషితమైన నా వాక్కును పునీతమునర్చుటకై అట్లు చేయుదును.
మహాయశోమూర్తి అయిన శ్రీహరి యొక్క గుణములను తనివిదీర కీర్తింపవలెను. ఆ సర్వేశ్వరుని దివ్య గాథలను చెవులార వినవలెను. అట్లు కీర్తించుట వలన జిహ్వయు, శ్రవణము చేయుట వలన చెవులును సార్థకములగును అని శృతి, స్మృతి, ఇతిహాస, పురాణజ్ఞులైన విద్వాంసులు పలికెదరు. నాయనా విదురా, మనమే కాదు, ఆదికవి అయిన బ్రహ్మదేవుడు యోగముచే పరిపక్వమైన తన బుద్ధిబలము మేరకు 1000 సంవత్సరముల పాటు ఈ విషయమును గూర్చి ఆలోచించెను. అయినను భగవంతుని యొక్క అపార మహిమను అతడు తెలిసి కొనలేకపోయెను. భగవంతుని మాయను గూర్చి ఎరుగుట అసాధ్యము. మహామాయావులను సైతము అది మోహములో పడవేయును. ఇంత ఏలా స్వయముగా భగవంతుడు కూడా అనంతమైన తన స్వరూప రహస్యమును, లోతుపాతులను తెలుపజాలడు. ఇక ఇతరుల విషయము చెప్పనేలా? మహాత్మా విదురా, భగవంతుడు అవాగ్మానస గోచరుడు. ఆ ప్రభువు యొక్క మహత్వమును వేదవచనములు గాని, యోగ పరిశుద్ధములైన మనస్సులు గల ఋషులు గాని ఇరుగజాలరు. అంతేకాదు బ్రహ్మరుద్రాది దేవతలు కూడా ఆయనను సమగ్రముగా తెలిసి కొనజాలరు. పరిపూర్ణుడైన అట్టి భగవంతునకు నేను పదే పదే ప్రణమిల్లుదును. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు 6వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.